నమస్కారం శివాబి న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించండి. గూడూరులో పీడీఎస్యూ ఆధ్వర్యంలో నిరసన. సెల్ టవర్ల ఏర్పాటుతో తప్పని ఇబ్బందులు, వ్యాధులు ప్రబలుతాయని ఉప వైద్యాధికారి వెల్లడి. టీడీపీని బలోపేతం చేయండి. సైదాపురంలో జరిగిన సమావేశంలో నాయకులు సుబ్రహ్మణ్యం రాజు, విజయ్ భాస్కర్ రెడ్డి. నెల్లటూరు పాఠశాలకు ప్రొజెక్టర్ బహుకరణ. పాల్గొన్న ఎంఈఓ దిలీప్ కుమార్, కోటా సునీల్. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని పీడీఎస్యూ నాయకులు డిమాండ్ చేశారు. గూడూరులోని ఉప విద్యాశాఖాధికారి కార్యాలయం ఎదుట నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. గూడూరులోని హైస్కూల్ రోడ్డులో ఉన్న ఉప విద్యాశాఖాధికారి కార్యాలయం ఎదుట పీడీఎస్యూ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యాలయంలో ఉన్న అధికారి కుర్చీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వెంటనే పాఠ్యపుస్తకాలను ఇవ్వాలని కోరారు. గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు షఫీ, వెంకట కృష్ణయ్య, నవీన్, వెంకటయ్య, శ్రీనివాసులు పాల్గొన్నారు. విద్యార్థులపైన చాలా నిర్లక్ష్యాన్ని వ్యక్తం చేస్తుంది. కనీసం మద్యం దుకాణాల మీద చూపించే ఇంట్రెస్ట్, కనీసం విద్యార్థి పాఠశాల మీద కానీ విద్యార్థి యొక్క సమస్యల మీద కానీ ఏమాత్రం శ్రద్ధ చూపించడం లేదు. ఈ విధంగా చూసినట్లయితే ఈనాడు జిల్లా వ్యాప్తంగా మరియు స్టేట్ వ్యాప్తంగా కూడా విద్యార్థులు పుస్తకాలు లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈనాడు ప్రభుత్వం చూస్తే బడికి వస్తుందని కార్యక్రమాలు పెట్టి ఎందుకు చెప్తుంది, కానీ బడిలో పిల్లకాయలకు వస్తే మాత్రం చదువుకునే పుస్తకాలు కూడా లేవు. పుస్తకాలు లేక చాలా దయనీయ స్థితిలో ఉన్నారు. ఈ విధంగా ప్రభుత్వం చూస్తే ప్రజల సమస్యలను, విద్యార్థుల సమస్యలను, కనీసం విద్యార్థుల సమస్యలను కూడా పట్టుకోకుండా గాలికి వదిలేసి వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటూ వాళ్ళ సమస్యలను వాళ్ళు పరిష్కారం కూడా చేసుకుంటున్నారు. ఈనాడు ఈ ప్రభుత్వం చేసే సింగపూర్ పర్యటనలో కొంత భాగం ఖర్చు కూడా విద్యార్థులు పెట్టినట్లయితే వాళ్ళ యొక్క మౌలిక సదుపాయాలు కల్పించి వాళ్ళ పుస్తకాలకు కూడా ఖర్చు ఏర్పడి పుస్తకాలు కూడా వస్తాయని మేము కోరుతున్నాం. బీజేపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని సిపిఎం డివిజన్ కార్యదర్శి యాదగిరి విమర్శించారు. గూడూరులో డాక్టర్ ఎస్వీఎస్ ప్రసాద్ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు కేశవులు, టీవీ రామిరెడ్డి, పుల్లయ్య, ముత్యాలయ్య, మణి, శివయ్య, బాబురావు మొదలగువారు పాల్గొన్నారు. ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే ప్రజలు మాకు ఓట్లేసి గెలిపిస్తే అవినీతిని అంతమందించి అవినీతి రహిత పాలన తీసుకొస్తామని చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు గెలిచి ఇప్పటికి సంవత్సరం అయింది. ఈ సంవత్సరం రోజుల లోపలనే అనేక రకమైనటువంటి అవినీతి పుట్ట పగిలి రోజుకు ఒక రకమైనటువంటి అవినీతి ఈరోజు వెలుగులోకి వస్తూ ఉంది. దీని మీద సిపిఎం పార్టీ మొత్తం దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాల్ని 20వ తేదీ జరపాలని చెప్పి, ఆ విధంగా ఈ నిరసన కార్యక్రమాలు గూడూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ, ఇంకా ఇతర మండలాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పాల్గొనాలని, అంతేకాకుండా ఈరోజు ఏంటంటే నరేంద్ర మోడీ అసలు అవినీతి గురించి ఎన్నికలకు ముందు చేసినటువంటి వాగ్దానాలు, అదేవిధంగా నల్లధనాన్ని బయటకు తీసుకొస్తానని చెప్పి ప్రతి కుటుంబానికి లక్షల రూపాయలు మీ అకౌంట్లో జమ చేస్తానని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు ఇంత అవినీతి ఏళ్లలోనే జరుగుతూ ఉంటే వాటిని గురించి నోరు మెదిపినటువంటి పరిస్థితి లేదు. ఆయన మౌనం దాల్చున్నాడు. ఆయన వెంటనే ఆ మౌనాన్ని వీడి బయటకు వచ్చి అసలు ఈ అవినీతి జరగడానికి కారణం ఎవరు, అసలు ఎందుకు జరుగుతుంది, వీటన్నిటి మీద కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా సెల్ టవర్లతో రేడియేషన్ అధికమవడం ద్వారా పలు వ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ పరిస్థితి మనుబోలు మండలంలో చోటు చేసుకుంది. పట్టణాలు, మండల కేంద్రాల్లో విరివిగా సెల్ టవర్లు ఏర్పాటై ఉన్నాయి. సెల్ టవర్ల ఏర్పాటుకు అధికారుల అనుమతి తప్పనిసరి. అయితే పలు చోట్ల అనుమతులున్నా మరికొన్ని చోట్ల ఆ పరిస్థితి లేదు. సెల్ టవర్లు జనావాసాల మధ్య ఏర్పాటై ఉండడంతో రేడియేషన్ అధికమై పలు వ్యాధులు ప్రబలుతున్నాయి. అంతేకాకుండా పక్షిజాతి అంతరించిపోతోంది. ఇప్పటికే పిచ్చుకలు కానరాండం లేదు. మనుబోలు ప్రాంతంలో విరివిగా సెల్ టవర్లు ఏర్పాటై ఉన్నాయి. మనుబోలు ఆసుపత్రిని సందర్శించేందుకు వచ్చిన ఉప వైద్యాధికారి డాక్టర్ సుధాకర్ ను శివాబీ కలవగా ఆయన ఇలా స్పందించారు. టవర్ నుండి రేడియేషన్ ఎక్కువగా వస్తుందని, తద్వారా వ్యాధులు ప్రబలుతాయన్నారు. ఇంజనీర్ అయినా డాక్టర్ అయినా ఏ ఊరికి ఒకటి ఉండేవాడు. ఈ రోజుల్లో ఇంటికి ఒకటి ఉన్నాడు. అదేవిధంగా ఈదికి ఒక టవర్ వేసింది. ఈ టవర్ల వల్ల సిగ్నల్స్ బాగుంటాయో తప్ప సిగ్నల్ వచ్చే ప్రమాదాలు మాత్రం ముందు అన్నిటికన్నా అతి చిన్న ప్రాణి అయిన పక్షి జాతులు మాత్రం చచ్చిపోతున్నాయి. వాటిల్లో పిచ్చుకలు కనపడటం లేదు, పోతూ ఉన్నాయి. ఇక మిగిలిన రెసిస్టెన్స్ ఉన్నటువంటి కోళ్ళు ఉన్నాయి, వాతులు కూడా పోయినాయి. దాని తర్వాత ఉండే కాకులు ఉన్నాయి.
ఇవి కూడా పోతాయి. వీటన్నిటికీ కారణం అది. అన్నిటికన్నా మించి మనుషులు పోతున్నారు. కారణం సెల్. దీనివల్ల వచ్చే రేడియేషన్ వల్ల పై జోబులో పెట్టుకుంటే గుండెకి రేడియేషన్, కింద జోబులో పెట్టుకుంటే ఏ రేడియేషన్ మీకు తెలుసు. ఇక సెల్ ఎక్కడ పెట్టాలా, ఇంట్లో పెట్టుకుని రావాలా, ఎంతకు మించి ప్రాధాన్యత లేదు. కాబట్టి సెల్ వల్ల జరిగేటువంటి ప్రమాదాన్ని 10 మందికి తెలియజెప్పడానికి విస్తృతమైన చర్చ జరగాలి. ఈ చర్చలో రేడియేషన్ వల్ల జరిగేటువంటి ప్రమాదాలు, ఈ ప్రమాదాల నుంచి రక్షించుకునేటువంటి మార్గాల్ని మనం ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో చర్చించుకొని సెల్కి ఛార్జ్ పెట్టేటప్పుడు ఆ ఛార్జ్ ఉండేటప్పుడు మాత్రం సెల్ ఫోన్ చేస్తే పగిలిపోయే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి కనుక ఛార్జ్ పెట్టేటప్పుడు మాత్రం ఇటువంటి పరిస్థితులు చేయకూడదు. అతి పెద్ద ప్రాణంలో ప్రమాదంగా ఉండేటువంటి మనుషులకు వచ్చేస్తుంది. వీటిల్లో అతి సున్నితమైన గర్భవతులకు చాలా ప్రమాదం ఉంది. గర్భవతులకు ప్రమాదం ఎక్కడ ఉందంటే తల్లు బాగానే ఉంటారు, కడుపులో పిల్ల మాత్రం పడైపోతారు. వాళ్ళకి కానుకలు కావడం కష్టం. ఆ పుట్టేట అవలక్షణాలతో పుట్టేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. వీటన్నిటి వల్ల మనం గర్భవతులను కాపాడుకోవాలంటే సెల్ టవర్ నుంచి వచ్చేటువంటి రేడియేషన్ నుంచి ఈ సెల్స్ నుంచి గర్భవతులు దూరంగా ఉండటం మంచిది. వాళ్ళు సెల్ ఫోన్లో మాట్లాడే కన్నా కూడా అవి లేకుండానే ఉండటం మంచిది. ల్యాండ్ ఫోన్ అన్నిటికన్నా క్షేమం. ఇప్పటికైనా మనం ఏదో ప్రమాదంలో కొట్టుకొచ్చేసాం. దీంట్లో ఒక ఏముంటుందని విజ్ఞానం ఆధునికం అనేటువంటి పదాల్లో యంత్రాలుగా మారిపోయే పరిస్థితుల్లో ఈ సెల్ ప్రమాదకరంగా ఉంది కనుక సెల్ టవర్స్ యొక్క ప్రమాదాన్ని పాఠశాలలో వసతుల కల్పనకు తన వంతు సాయం అందిస్తామని సాహిత్య సంఘ నిర్వాహకులు కోట సునీల్ తెలిపారు. గూడూరు మండలంలోని నెల్లటూరులోని పాఠశాలకు ప్రాజెక్టును అందజేశారు. గూడూరు మండలంలోని నెల్లటూరు గ్రామంలో ఏర్పాటై ఉన్న పాఠశాలకు సాహిత్య సంఘ నిలయం నిర్వాహకులు కోటా సునీల్ ప్రొజెక్టర్ను అందజేశారు. ఆయన గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం విదితమే. ఈ సందర్భంగా కోటా సునీల్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో భాగంగా ముందుగా పాఠశాలకు ప్రొజెక్టర్ను ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ దిలీప్ కుమార్, పార్శ్వకుశల సేవా మండలి కార్యదర్శి మనీష్, జగదీష్, పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయుడు రమణయ్య మొదలగువారు పాల్గొన్నారు. గ్రామంలో అన్ని విషయాల మీద అన్ని విషయాల్లోనూ అభివృద్ధి పదంలో నడిపేదానికి కోట సునీల్ గారు అనే కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే. దాంట్లో భాగంగా పాఠశాల విద్యకు సంబంధించి పిల్లలకి మెరుగైన విద్యా విధానం అందించాలంటే ఆడియో విజువల్ ఎక్విప్మెంట్ ఉండాలని సార్ తలంచున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు పాఠశాలకి ఒక ప్రొజెక్టర్ని డొనేట్ చేయాలని అప్పుడు సమావేశంలో ఇచ్చిన హామీ మేరకు ఈరోజు దాన్ని తీసుకొచ్చినందుకు పాఠశాల పక్షాన, విద్యాశాఖ పక్షాన సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే రకంగా గ్రామంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. క్లీన్ అండ్ క్లీన్కి సంబంధించి కూడా సార్ చేపడుతున్న కార్యక్రమాలు, అదే రకంగా బస్ షెల్టర్కి సంబంధించి అయితేనేమి, లేక శ్మశానానికి సంబంధించి అయితేనేమి. సంస్థ వారి కోటా సునీల్ గారు నాకు బాగా క్లోజు, చిన్నప్పటి నుంచి క్లోజు, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో క్లోజు. ఇతను స్టార్ట్ చేసిన తొలి పని నాతో చేయించినప్పుడు నేను ఇంకా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇట్లాంటి ఎన్నో చేయాలి ఇతను ఫ్యూచర్లో, ఇంకా బాగా సక్సెస్ అయ్యి ఇట్లాంటి ఊళ్ళు కానీ ఎన్నో ఊళ్ళు వెనకబడినాటి ఇంకా ఎక్కువ తీసుకొని ఇతను బాగా డెవలప్ అవ్వాలని కోరుతున్నాను. మళ్ళీ నెల్లటూరులో ఇప్పుడే కాదు, దత్తత తీసుకోకముందు కూడా విద్యార్థులకి, ఈ స్కూల్లో విద్యార్థులకి గైడ్స్, బుక్స్, ఎగ్జామ్ కిట్ వాళ్ళకి డొనేట్ చేయడం జరిగింది. ఈ అన్ని కార్యక్రమాలకి మాకు ప్రేరణగా నిలిచి నా భుజం మీద చేయి వేసి మరీ నన్ను నడిపిస్తున్నటువంటి మా నెలవల్లి భాస్కర్ రెడ్డి గారికి, అలాగే ఆయన వెనకాల ప్రోత్సాహంగా ఉన్నటువంటి శ్రీనాథ్ రెడ్డి గారికి, ప్రత్యేకించి నెల్లటూరు గ్రామంలో ఇది దత్త స్వీకరణ పూర్వంగా కూడా ఇక్కడ కార్యక్రమాలకు నేను అటెండ్ కావడానికి నాకు మొట్టమొదటి ప్రేరేపించిన మా తమ్ముడు జగదీష్, ప్రత్యేకించి వీళ్ళందరూ కూడా వాళ్ళందరి ప్రేరణతో ఈ మొట్టమొదటి కార్యక్రమాన్ని ఇక్కడ స్మార్ట్ విలేజ్ పథకం కింద ప్రారంభం చేస్తున్నటువంటి వాటిల్లో ఒక స్కూల్కి మొట్టమొదట పిల్లలతో ఇది ప్రారంభిస్తే, సరస్వతి ఎప్పుడు కూడా ఆది కాబట్టి, గణపతి ఆది కాబట్టి ఆ కార్యక్రమాన్ని ఇక్కడనే మొదలు పెట్టాలన్న సంకల్పంతో స్టార్ట్ చేసాం. అనేక కార్యక్రమాలకి ఇప్పటికే ప్రణాళిక సిద్ధపరచుకున్నాం. అందులో భాగంగానే ప్రస్తుతానికి ఈ కార్యక్రమం అయిన వెంటనే పిల్లలందరికీ కూడా నోట్బుక్స్ ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా ఉంది. అలాగే ప్రత్యేకించి ఇక్కడ పారిశుద్ధ్య కార్యక్రమాలకు సంబంధించినంత వరకు ఈ గ్రామంలో ఉండే వాళ్ళందరికీ కూడా దయచేసి ఇది విన్నపం, మీ అందరికీ కూడా గోతాలు అనేటటువంటి ప్రతిరోజు మీకు ఇవ్వబడుతుంది. దయచేసి ప్లాస్టిక్కి సంబంధించినటువంటివి, ఈ పాలిథిన్ కవర్కి సంబంధించినంత వరకు ఏవైతే ఉన్నాయో వీటిని అన్నింటినీ కూడా మీరు ఆ గోతాల్లో వేసి, ఎక్కడ కూడా బయట నేల మీద ఎక్కడ కూడా ఈ రకమైనటువంటి పాలిథిన్ అవన్నీ ఏమీ లేకుండా మనం గనక మనం ఈ కాలుష్యాన్ని కానీ నివారించుకోగలిగితే తప్పనిసరిగా మొదట ఆ కార్యక్రమంతోనే మనం అన్ని రకాలుగా కూడా
ఆరోగ్యరీత్యా మనం వృద్ధి చెందుకునే అవకాశం ఉంటుందన్న సంకల్పంతో ఈ పారిశుద్ధ్య కార్యక్రమం ఒకటి, ప్రత్యేకించి ఈ ప్లాంటేషన్ని అలాగే శ్మశాన వాటికి సంబంధించింది కూడా ఇదివరకే మన భాస్కర్ రెడ్డి గారు, మా శ్రీనాథ్ రెడ్డి గారు అందరితో కూడా మాట్లాడి జరిగింది. ఇప్పుడు ఆ షెల్టర్ నిర్మాణం గురించి కూడా చెప్పారు. దాంట్లో కూడా మా వంతుకు మేము చేయడమే కాకుండా ఆ పక్కనే ఉండేటటువంటి ఆ అరవపాళెంలో ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా ఎండిఓ గారితో మాట్లాడడం జరిగింది. వారి ద్వారా ఇప్పుడు అది ప్రత్యేకించి మనం అక్కడ ఈ టాయిలెట్స్ నిర్మాణం గురించి కూడా, ప్లస్ అక్కడ ఆ శ్మశాన వాటికి అరవపాళానికి మధ్యలో ఉండేటటువంటి ప్రాంతాల్లో కూడా ఒక గోడలాగా ఒక నిర్మించి వాళ్ళు కొంత భయపడుతూ ఉన్నారు. అటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని చేయడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లాలని ఆ పార్టీ మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు కోరారు. సైదాపురంలోని వాసవి కళ్యాణ మండపంలో టీడీపీ మండల సమావేశం జరిగింది. సైదాపురంలోని వాసవి కళ్యాణ మండపంలో టీడీపీ మండల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు మాట్లాడుతూ టీడీపీని ముందుకు తీసుకెళ్లేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, నాయకులు రమణారెడ్డి, కోటయ్య నాయుడు, బాబ్జీ, షేక్ రాఫీ, కృష్ణమనాయుడు, హరినాథ్ రెడ్డి, శ్రీనివాస్ చౌదరి, సురేంద్ర మొదలగువారు పాల్గొన్నారు. ఈ సభముఖంగా వచ్చిన మన విజయభాస్కర్ రెడ్డి గారు కూడా నేను కోరుతున్నాను. అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు గురుగుడ రామకృష్ణ గారు పుష్కరాలకు పోయారు, లేకుంటే ఈ రోజున ఈ మీటింగ్ కూడా ఆయన అటెండ్ కావాలా. ఈ నీరు చెట్టు కార్యక్రమానికి ఆయన కంకణం కట్టుకొని మన మండలంలో ఫస్ట్ ఫేజ్ లో 32 లక్షల రూపాయలు శాంక్షన్ ఇచ్చారు. ఇప్పుడు 1,50,00,000 రూపాయలు ఎమ్మెల్యే గారి కృషితో ఈ మండలానికి తీసుకొస్తారని కూడా ఈ సభ అటువంటి నాయకుడిని నిన్న రోడ్డు మీద నిలబడి ఎస్సీ గారిని చెప్పి ఫైల్ మీద సంతకం పెట్టిన ఏకైక నాయకుడు మన గురుగుడ రామకృష్ణ గారు కూడా ఈ సభ. అదేవిధంగా మనము ప్రతి ఒక్కరూ పార్టీ పొందడం మనం పనిచేయాలి. పథకాలను మనం అమలు చేసుకోవాలి. మనకు 200 నుంచి 1000 రూపాయలు 5 రెట్లు పెంచారు, మళ్ళీ 500ని 3 రెట్లు పెంచారు. అది ప్రజల్లోనే సరిగ్గా తీసుకోలేకపోతున్నారు మన వాళ్ళు. ఫస్ట్ చెప్పాలా ఈ విధంగా చేశారు, ఈ విధంగా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఈ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు చెప్పాలా. ఒకరు నాకు తెలుసు, నేను ఇద్దరు చెప్తా, ఓ ఇద్దరు ఇంకా నలుగురు చెప్తారు. ఆ విధంగా చెప్పుకొని పోవాలా. చెప్పుకొని పోయి పార్టీని ఇంకా బలిష్టంగా కష్టపడి పనిచేసుకోవాలి. మనం సంఘీభావం తెలియచేయటమంటే మన ఇళ్లలో డబ్బులు తీసుకొచ్చే ఖర్చు పెట్టిన అవసరం లేదు. కనీసం బాబ్జీ గారు చెప్పినట్టు మనం ఎవరికి ఏం పని చేసి పెట్టామో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ, అలాగే ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ వాటిని బాగా పబ్లిసిటీ అనేది కాదు, మనం చేసింది చెప్పుకోవడంలో తప్పు లేదు. దాన్ని చేసింది ప్రత్యక్షంగా 10 మందికి తెలియచెప్పుకోవాలి. అది పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు చెప్తున్నారు, నాకు 1000 రూపాయలు వస్తున్నాయి, నాకు సంతోషంగా జరిగిపోతుంది అనే ఇన్సిడెంట్స్ కనపడతా ఉంటాయి పేదవాళ్ళ దగ్గర. మరి పార్టీ నాయకులని ఆ స్థాయిలో బయటకు దాన్ని తీసుకెళ్తాం లేదు. నేను కూడా మరి దాన్ని ప్రత్యక్షంగా పబ్లిక్ లో తీసుకెళ్ళాలి. మీ ఎమ్మెల్యే గారి దగ్గర పోయి కూర్చుంటే ఒక అరపూట పోయి మధ్యాహ్నం దాకా కూర్చుంటే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకునేటటువంటి సమస్యలు, మీరు చెప్పేటటువంటి సమస్యలు అయితే, ఇప్పుడు ప్రస్తావనకు వచ్చిన సమస్యలు అయితే మాత్రం ఇది చాలా చిన్న సమస్యలు. ఏదో కంప్యూటర్ ఆపరేటర్ను, లేదో ఇంకేదైనా అధికారము, లేదా 4 పెన్షన్లు రాలేదనో, లేకపోతే ఇంకేదైనా లోన్ రాలేదనో, ఇవన్నీ చాలా చాలా చిన్న విషయాలు. ఇవి సమన్వయం లేక, మరి ఓపిక లేక, మరి పోయి తిరిగి చేయించుకునే అంత ఓపిక మీకు టైం లేకుండా, మరి ఓపిక లేకుండా, చేసుకోలేకుండా మిగిలిపోయి నిరాశతో మాట్లాడుతున్నటువంటి మాటలు, నిరాశతో మాట్లాడుతున్నటువంటి సమస్యలే తప్పించి ఇవి ఏమీ కాదని చెప్పి కూడా నేను మీకు సభాముఖంగా. చిన్నారుల వ్యాధుల నివారణకు పెంటా వ్యాక్సిన్ జాగ్రత్తగా వేయాలని ఉప వైద్యాధికారి డాక్టర్ సుధాకర్ సూచించారు. మన్బోల్ మండలంలోని యాచవరం గ్రామంలో వ్యాక్సిన్ అమలు తీరును పరిశీలించి విలేకరులతో ఆయన మాట్లాడారు. ఈయన వెంట పిహెచ్ఎన్ నజీమా, ఫార్మాసిస్ట్ శ్రీలలిత ఉన్నారు. 74 పీహెచ్సీలని ఒక డిఎంఎండ్చోగానే పర్యవేక్షించడం కష్టమని పివి రమేష్ గారు 2011లో 17 క్లస్టర్లుగా మార్చడం జరిగింది. ప్రతి క్లస్టర్కి ఒక డిప్యూటీ డిఎంఎండ్చోగాని ఏర్పాటు చేశారు. డిప్యూటీ డిఎంఎండ్చో గారు తమ పరిధిలోని 4-5 పీహెచ్సీలని వాటి యొక్క విధులు, నిధులు, పాలనా బాధ్యతల్ని పూర్తిగా డిప్యూటీ డిఎంఎండ్చో ఆ విధంగా పెట్టినటువంటిది ఆ జీవో నంబర్ 941 అనే జీవో మనకు వచ్చి 6 నెలలు అయింది. పోయిన సంవత్సరం డిసెంబర్లో వచ్చింది. అది ఇంకా డిఎంఎండ్చో ఆఫీస్లోనే ఉంది, అందరికి అందుబాటులోకి రాలేదు. నిజంగా వచ్చుంటే వాళ్ళ యొక్క పాలన, విధులు, నిధులు, బాధ్యతలు
ఆ 5 PHCల్ని డిప్యూటీ డిఎంహెచ్ఓ చూసుకోగలిగితే క్షేత్రస్థాయిలో ఉండేటువంటి ఏ సిబ్బంది కూడా డిఎంహెచ్ఓ ఆఫీస్కి పోయే అవకాశం లేకుండా పోతుంది. నిజానికి క్షేత్రస్థాయిలో ఉండేటువంటి ఆశాలని ఏఎన్ఎంఎల్ని పర్యవేక్షించాల్సిన బాధ్యత వైద్యాధికారులది. వైద్యాధికారులు పర్యవేక్షించాల్సిన బాధ్యత డిప్యూటీ డిఎంహెచ్ఓది. డిప్యూటీ డిఎంహెచ్ఓ పర్యవేక్షించాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ గారిది, డిఎంహెచ్ఓ గారిది. క్షేత్రస్థాయిలో జరిగేటువంటి రిపోర్ట్స్ అన్నీ కూడా త్రూ ప్రాపర్ ఛానల్ అంటే డిఎంహెచ్ఓ ద్వారా, డిఎంహెచ్ఓ కార్యాలయం ద్వారా డిఎంహెచ్ఓకి పోవాలి. ఈ డిప్యూటీ డిఎంహెచ్ఓ కార్యాలయానికి ప్రభుత్వం కంప్యూటర్లు ఇవి పంపించింది తప్ప కనీసం స్టేషనరీ పేపర్ కూడా దిక్కులేని పరిస్థితుల్లో ఇప్పుడు అన్ని క్లస్టర్లు ఉన్నాయి. వీటికి సంబంధించిన వరకు ఒక్క నయా పైసా బడ్జెట్ లేదు కాబట్టి ఒక డిప్యూటీ డిఎంహెచ్ఓగా, గూడూరు డిప్యూటీ డిఎంహెచ్ఓగా నా విజ్ఞప్తి ఏంటంటే ఎంతో కొంత ఎన్ఆర్హెచ్ఎం ద్వారా మనకు కొంత నిధులు కానీ కేటాయించగలిగితే దాన్ని కేవలం ఖచ్చితంగా లెక్కలు చూపించి వాటికి ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని మాలవీయ నగర్ ప్రాంతంలో ఉన్న 27వ వార్డుకు చెందిన షాప్ నంబర్ 3లో రంజాన్ తోఫాను ముస్లింలకు ఆ వార్డు కౌన్సిలర్ బాలిబోయిన రమేష్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ముస్లింలు పాల్గొని సరుకులు తీసుకున్నారు. ఫ్రీగా రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ తెల్ల రేషన్ కార్డులు కలిగిన ముస్లిం సోదరులకి చంద్రన్న తోఫా 4 వస్తువులు ఇస్తున్నారు. గోధుమ పిండి, చక్కెర, నెయ్యి, సేమియా. ఇది 17వ తేదీ వరకు ఇస్తారు. అందరూ ఈ వస్తువులను తీసుకుని సద్వినియోగం చేసుకోవాలని ముస్లిం సోదరులకి మరియు గూడూరు పట్టణంలో ఉన్న ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. గీత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ తెల్ల రేషన్ కార్డులందరికీ ఉచితంగా 4 రకాల సరుకులు 5 కేజీలు గోధుమ పిండి, 2 కేజీల చక్కెర, 1 కేజీ సేమియా, 100 గ్రాముల నెయ్యి ఇచ్చి వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూడాలని ఈ ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. చంద్రన్న రంజాన్ తోఫాలో భాగంగా గతంలో కూడా సంక్రాంతి కానుకగా ప్రతి ఒక్క పేద అందరికీ ఫ్రీగా ఇచ్చడం జరిగింది. అందువల్ల మన ప్రజల తరపున చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మనుబోలు మండలంలోని మడమనూరు గ్రామంలో ముస్లిం సోదరులు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ విందుకు వివిధ పార్టీలకు చెందిన నాయకులు హాజరయ్యారు. మడమనూరు గ్రామంలో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు పలువురు నాయకులు హాజరయ్యారు. ప్రార్థనల అనంతరం ఏర్పాటు చేసిన విందుకు టీడీపీ మండల కార్యదర్శి నూనె లక్ష్మయ్య, మైనార్టీ నాయకులు మాసూం సాహెబ్, మత గురువు అబ్దుల్ జలీల్ మొదలగు వారు పాల్గొన్నారు. ఈ రంజాన్ నెలలోని లైలతుల్ ఖదర్ రాత్ అంటే తెలుగులో జాగారం చేయమని అల్లాహ్ తాలా ఖురాన్లో చెప్పున్నారు. ఈ జాగారం చేయడం వల్ల మనకు అంటే ముసల్మాన్లకు ఏమిటంటే లాభము, ఈ యొక్క రంజాన్ మాసంలోనే కాకుండా ఇతర అంటే ఈ ఒక్క నెల కాకుండా ఇతర 11 నెలల్లో మనం చేసిన తప్పులను ఈ ఒక్క నెలలో సరి చేసుకోవచ్చని అల్లాహ్ తాలా ఖురాన్ లో వివరించున్నారు. అదేవిధంగా ఈ యొక్క రంజాన్ నెలలో మనం ఉపవాసం ఉండటం వల్ల అల్లాహ్ తాలా ఎన్నో ప్రయోజనాలను మనకు చేకూర్చున్నాడు. అల్లాహ్ తాలా ఏమంటున్నారంటే ఖురాన్ లో అందరూ ఈ యొక్క రంజాన్ నెలలో ఎవరైతే తూచా తప్పకుండా ఉపవాసం ఉంటారో వాళ్ళకి అంటే ఆఖిరత్ అంటే స్వర్గములో చివరన స్వర్గము లభిస్తుంది అని అల్లాహ్ తాలా చెప్పున్నారు. ఈ యొక్క రాత్రి అంటే లైలతుల్ ఖదర్ రాత్ అంటే రాత్రి జాగారం చేయడం వల్ల మన యొక్క ముసల్మాన్లు ఏం పొందాలనుకుంటున్నారో ఆ యొక్క రాత్రి పొందవచ్చు. రంజాన్ మాసం పవిత్ర మాసం సందర్భంగా గ్రామంలోని హిందూ ప్రజలకు కూడా మిత్రులు ముస్లిం మిత్రులందరూ కూడా వాళ్ళని ఆహ్వానించి ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మడమనూరు గ్రామంలో 100 ముస్లిం కుటుంబాలు ఉన్నాయి. మనుబోలు మండలంలో ఎక్కువ ముస్లిం జనాభా ఉన్నటువంటిది మడమనూరు గ్రామంలో. ఇక్కడ గత 30-40 సంవత్సరాల నుంచి హిందూ ముస్లింలందరం కూడా ఒక అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఇక్కడ జీవనం చేసుకుంటూ అందరూ కూడా ముస్లిం కుటుంబాలు హిందూ కుటుంబాలు కలిసిపోయి ఇక్కడ మిట్ట మీద ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతాలందరూ కూడా కలిసిమెలిసి అంత అన్నదమ్ముల్లాగా ఈరోజు జీవనం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. लैलतुल क़दर की रात बोलकर इबादत के तौर पर दिया गया और इसी के साथ साथ ये लैलतुल क़दर की रात किसी को बोलते हैं रमज़ान का महीना और मुबारक का महीना, अल्लाह का महीना, इसमें गरीबों को कपड़ा पहनाना और उन पर पैसे देकर एहसान करना ये बहुत बड़ा सवाब की चीज़ है। कुरान में अल्लाह ताला क्या बोलकर हैं, ज़कात देना एक रमज़ान के महीने में और गरीबों को खाना खिलाना, लोगों को कपड़े पहनाना, ये सारी चीज़ें बड़ी इबादत की चीज़ है। గూడూరు పట్టణ సమీపంలో ఏర్పాటై ఉన్న నెల్కాస్ట్ కర్మాగారం వద్ద వన మహోత్సవాన్ని పురస్కరించుకుని మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో కర్మాగారం ప్రతినిధులు పాల్గొన్నారు. గూడూరు సమీపంలోని నెల్కస్ట్ కర్మాగారం ప్రాంతంలో వనమహోత్సవాన్ని పురస్కరించుకుని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సుందరరామిరెడ్డి, కర్మాగారం జనరల్ మేనేజర్లు ఎన్ఎస్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, పిఆర్ఓ ఆనిమెల్ల శివకుమార్, మేనేజర్లు మునిచంద్రయ్య, శ్రీనివాసరావు, మురళీకృష్ణ మొదలగువారు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించండి. గూడూరులో పీడీఎస్యు ఆధ్వర్యంలో నిరసన. సెల్ టవర్ల ఏర్పాటుతో తప్పని ఇబ్బందులు, వ్యాధులు ప్రబలుతాయని ఉప వైద్యాధికారి వెల్లడి. టీడీపీని బలోపేతం చేయండి. సైదాపురంలో జరిగిన సమావేశంలో నాయకులు సుబ్రహ్మణ్యం రాజు, విజయ్ భాస్కర్ రెడ్డి. నెల్లటూరు పాఠశాలకు ప్రొజెక్టర్ బహుకరణ, పాల్గొన్న ఎంఈఓ దిలీప్ కుమార్, కోటా సునీల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.